మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ వాక్యములు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ముఖ్యంగా ప్రభు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, అలాగే డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి మార్కులతో బిడ్డల పాస్ అయి నేను మహింపరిచే గొప్ప భాగ్యం బిడ్డలకు దయచేయండి. అట్లాగే ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డలను దర్శించండి. అలాగే వాటి కోసం డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, దర్శించండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను దీవించండి, ఆరోగ్యాలతో నింపండి. డ్యూటీల విషయంలో మీ కాపుదలేమని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభు దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారికి కూడా చక్కని జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు, ప్రభా అందరినీ దీవించండి, దర్శించండి. అట్లాగే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలను మీరే ఆరోగ్యంతో నింపమని, నడిపించమని, మీరే బిడ్డలు బలపరచుని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, ఆరోగ్యమును ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో కీర్తనల భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కీర్తన గ్రంథంలో నిన్నటి వరకు మనం 12 అధ్యాయాలు ధ్యానం చేశామండి. ఈ 12 అధ్యాయాల యొక్క వివరణ కూడా మీకు పెడుతూ ఉన్నాను. అవి కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి. ప్రతి అధ్యాయం పూర్తయిన తర్వాత అధ్యాయానికి సంబంధించిన వివరణ కూడా, అంటే తర్వాత మీరు కూడా వాటిని ధ్యానించడానికి అనుకూలంగా వాటిని మరి పెడుతున్నాను. వాటిని చక్కగా ధ్యానం చేయండి. అలాగే ఈరోజు కీర్తన గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దామండి. 13వ అధ్యాయంలో మొదటి చరణం, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. పిల్లల ఈ యొక్క 13వ అధ్యాయమే ఎంతకాలం ఎంతకాలం అనేటువంటి పదంతో ప్రారంభమవుతూ ఉంది. అయితే దావీదు కీర్తన ఇది. దావీదు అలసిపోయి నలిగిపోయినప్పుడు ఈ కీర్తన రాశాడు. సౌలు రాజు వల్ల అతనికి శ్రమలు సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉన్నందున దావీదు నిరాశకు, నిస్పృహకు లోనైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం వదిలిపెట్టకుండా దావీదుని తరుముతున్నటువంటి శత్రువును బట్టి దావీదు విసిగి వేసారిపోయాడు. ఇక భరించలేని పరిస్థితుల్లో ఈ కీర్తన అతని హృదయాంతరాల నుండి వెలువడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకరోజు కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, చాలా సంవత్సరాలుగా ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి నలిగిపోతున్న శ్రమలలో గురించి వాటి నుండి ఈ రీతిగా రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో మనలో చాలామంది ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. దీర్ఘశాంతము కలిగి ఉండేటువంటి పరిస్థితుల్లో అది కోల్పోయిన సందర్భంలో చాలా కాలం అనారోగ్యం, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, లేదా పరిష్కరించకుండా ఉండిపోయినటువంటి సమస్యలు, ఎంతకాలమైన తీరని కష్టం, కొన్ని విప్పలేనటువంటి చిక్కుముడులు, వీటి వల్ల నిస్సహాయులం అయిపోయి కొంతమంది కుటుంబాల్లో దారి తప్పిన పిల్లలు, త్రాగుబోతై ఎప్పటికీ మారనటువంటి భర్త, ఎప్పటికీ రక్షణ పొందని కుటుంబీకులు. సో ఇలా వారి వల్ల నిత్యము విసిగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో, కొంతమంది ఉద్యోగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, చాలా కఠినమైన పరిస్థితుల్లో, పైన ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగులు అయితే పైన అధికారులు చాలా కఠినమైన అధికారులుగా ఉండటం, ఇక ఎప్పటికీ వాటి నుండి విడుదల రానటువంటి పరిస్థితుల్లో తోటి ఉద్యోగులతో అసూయ, ఇలాంటి సమస్యలు. సో ఇటువంటి పరిస్థితుల్లో దావీదు ఎలా అయితే ఆ సమస్యలతో నలిగిపోతున్నాడో, మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులతో నిత్యము నలుగుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో దావీదులో మనల్ని మనం పోల్చుకొని, దావీదు ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఎట్లా విశ్వసించాడో దేవుణ్ణి, ఏ రీతిగా రక్షణ పొంది, ఏ రీతిగా పాట పాడడం అనేటువంటిది, స్తుతిగానం చేయడం అనేటువంటిది జరుగుతుందనేది మనం చూడొచ్చండి. ముఖ్యంగా దీంట్లో మొదటి వచనం మనం చూస్తే, ఈ మొదటి 2 వచనాలు దుఃఖము అనేటువంటి భాగంగా మనం చూడొచ్చండి. దానిలో ప్రాముఖ్యంగా ఒక మొదటి వచనాన్నే దేవుడు విడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది, దేవుడు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎంతకాలము
ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం అనేటువంటి ఈ మాటలో 2 పదాలు కనిపిస్తాయి. 2 పదాలు మనం చూడొచ్చండి. ఒకటి ఎరాటెసిస్. ఎరాటెసిస్ అంటే దేవుడు చెప్పే జవాబు కోసం ఎదురు చూడకుండా, ఆగకుండా ప్రశ్నించడం. దేవుడు జవాబు ఇచ్చాడా, ఇవ్వలేదా ఆ విషయాలు పక్కన పెట్టేసి వరుసగా దేవుని దగ్గర ప్రశ్నించడమే ఎరాటెసిస్ అంటే. అది ఈ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ప్రారంభంలో. అలాగే రెండవది అనాఫొరా. అనాఫొరా అంటే చెప్పిన మాటనే పదే పదే చెప్పడం. అంటే దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనం చెప్పే దాని మీద దృష్టి ఉంచాలన్న ఉద్దేశంతో. కొంతమందికి చూడండి, చెప్పిన మాటే మనం మరలా చెప్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టి మనం చెప్పే మాటల మీద ఉండాలన్న ఉద్దేశంతో. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా సేమ్ అట్లానే ఉంది. మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, చాలా అత్యవసరంగా అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఇంటి దగ్గర వాళ్ళకి, మనం ఫోన్ చేస్తున్నాం, వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళ ఫోన్ కొన్ని సందర్భాల్లో బిజీ అని వస్తూ ఉంది. సో మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అవతల వ్యక్తి నుండి జవాబు రాకపోతే, అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, అవతల వ్యక్తి ఫోన్ బిజీ అని వస్తే మనకి ఎంత విసుగ్గా అనిపిస్తుందో, ఇక్కడ దావీదు కూడా ఎంతకాలమో ఎదురు చూసి కష్టాలు ఓర్చుకొని ఎంతకాలమో అతను నలిగిపోతూ అతను ఈ రీతిగా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుని కోసం ఎదురు చూసినా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దావీదు యొక్క విన్నపాల పట్ల దేవుడు శ్రద్ధ చూపడం లేదనిపిస్తున్నట్టుగా. అలాగే రెండవది, కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడు అని అంటే, మన జీవితాల్లో కనిపించని ఒక ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చడం కోసం ఆయన వెయిట్ చేస్తాడనే విషయాన్ని ఈ కీర్తనలో కూడా మనం నేర్చుకోవచ్చండి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో పౌలు గారికి ఉన్నటువంటి ఒక ముళ్ళు, శరీరంలో ముళ్ళు విషయం అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంత విస్తారమైన పరిచర్య చేసిన, ఇంత విస్తారమైన సువార్త దండయాత్ర ద్వారా అనేక సంఘాలు కట్టినా కూడా ఆ యొక్క పౌలు గారి జీవితంలో ఆ ముళ్ళు అనేటువంటిది, అంటే కొంతమంది చెప్తారు కంటి నుండి నీరు కారుతూ ఉండేది అనేటువంటి విషయం. సో ఆ విషయంలో దేవుని దగ్గర మొరలిడితే ఆయన అంటున్నటువంటి మాట, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అంటే ఆ పౌలు గారికి ఉన్న బలహీనతను బట్టి దేవుణ్ణి అతను సంతోషిస్తున్నట్టుగా, శక్తి పరిపూర్ణమవుతున్నట్టుగా చూస్తున్నాను. అందుకే అక్కడ ఒకటి, నేను అత్యధికంగా హెచ్చిపోకూడదు నిమిత్తము ఈ ముళ్ళు జీవితాంతము ఉంటుంది. అట్లాగే నా బలహీనతల యందే నేను బహుగా సంతోషించి అతిశయపడుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఎట్లా సంతోషించగలుగుతున్నాడు అని అంటే, దేవుడు చెబుతున్న చక్కని వాగ్దానమే, నా కృప నీకు చాలు. ఆ కంటి నుండి నీరు కారుతుందా, ఆ బలహీనత ఉందా, అలా ఉండని, నేను నిన్ను బలపరుస్తాను. నీకు ఇబ్బంది కలిగిందా, ఇబ్బంది అలా ఉండని, నేను నిన్ను బలపరుస్తాను. లాజరు, ధనవంతుడు లాజరు విషయంలో మనం చూస్తేనండి, లాజరు ఎప్పటికీ, అంటే అతను చనిపోయే నాటికి కూడా దరిద్రుడిగానే ఉన్నాడు. ఆ దరిద్రంతోనే చనిపోయాడు. కానీ దేవుని రాజ్యములో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కొన్ని బలహీనతలు, కొన్ని మనకు కలిగేటువంటి శ్రమలు, శోధనలు పౌలు గారికి ముళ్ళులాగా మన జీవితాల్లో నిత్యము ఉండొచ్చు. కొంతమంది భార్య ముళ్ళైతే, కొంతమందికి భర్త ముళ్ళైతే, కొంతమందికి ఆర్థికపరమైన సమస్యలు ముళ్ళైతే, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి సామాజిక పరిస్థితులు ముళ్ళులాగా అనిపిస్తూ ఉంటాయి. అవి కొన్ని దేవుడు వాటిని అనుమతిస్తాడు. ఒకటి, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. రెండవది, ఆ శక్తిని మన జీవితాల్లో పరిపూర్ణం చేసే విధంగా. కాబట్టి ఆ రీతిగా మనం అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడిస్తున్న అపారమైన కృపను బట్టి మనం ముందుకు కొనసాగొచ్చండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము
తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి బాధ, ఇటువంటి శోధన, ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, మనల్ని తన పరిశుద్ధతలో పాలు పొందాలనే ఉద్దేశంతోనే, మనం పరిశుద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుతుంది కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ప్రియులరా, శ్రమ పడుతున్నావా? తర్వాత దేవుడు కిరీటాన్ని ఉంచుతాడు. ఈ శ్రమ కొన్ని సందర్భాల్లో జీవితాంతము దేవుడు అనుమతించవచ్చు, కొన్ని సందర్భాల్లో కొంతకాలానికి దాన్ని పరిమితం చేయవచ్చు. కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా మనం దేవుడు విడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆయన విడిచిపెట్టడు. ఆయన కొంతకాలం ఆలస్యం చేస్తాడు. దానికి కూడా విషయం ఏంటంటే, మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం కొన్ని సందర్భాల్లో కొన్నిటిని దేవుడే అనుమతిస్తాడు. అయినప్పటికీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు మనం నమ్మకంతో ముందు కొనసాగితే, ఒకవేళ సమస్య ఉన్నా కూడా వాటిలో మనం విజయం పొందొచ్చు. అపోస్తుల కార్యాల 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో పౌలు శీలని చాలా భయంకరంగా చావు దెబ్బలు కొట్టి, బెత్తాలతో కొట్టి వాళ్ళు చనిపోయారని గ్రామపు చావడి నుంచి బయటకు ఈడ్చుకెళ్ళిపోయి మరీ జైల్లో పెట్టినప్పుడు, వాళ్ళు అర్ధరాత్రి వేళ పాటలు పాడడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. 25వ వచనం అండి, అపోస్తుల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏమంటే, చావు దెబ్బలు తిన్నటువంటి పౌలు శీల ఎట్లా పాడగలుగుతున్నారు? ఎట్లా ప్రార్థించగలుగుతున్నారు? ఎక్కడ చక్కని మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఏ రీతిగా వాళ్ళు సువార్త చెప్పగలుగుతున్నారు అని అంటే, శ్రమను వాళ్ళు శ్రమగా చూడట్లేదు, శ్రమల యందును అతిశయపడదు అంటాడు పౌలు గారు. కాబట్టి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్నొచ్చినా ఆ శ్రమలలో కూడా మనం సంతోషించే భాగ్యము దేవుడు ఇస్తాడు. కారణం ఏంటంటే, ఒకవేళ శ్రమలు జీవితాంతం ఉన్నా కూడా దాన్ని ఇబ్బందిగా దేవుడు ఏమీ ఉంచడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు మనం అడగగానే దేవుడు తీసేస్తాడు. కొన్నిటికి ఆలస్యం చేస్తాడు. ఖచ్చితమైన దేవుని ప్రణాళిక మన జీవితాలు ఏదో ఉందని నమ్మి ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.